టౌన్ లో ఈరోజు గూడూరు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారిగా సమక్షంలో గూడూరు మండలం లీడర్స్ అందరూ కలిసి రూరల్ మండలం 2,70,000 ఇస్తున్నాము. వరద బాధితులకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అనదినం కష్టపడి ప్రతిరోజు 18 గంటల వరకు చేస్తా నీళ్లలో మోకాళ్ళలోకి నీళ్లలో బుక్లైన్ల మీద వాటి మీద నడుస్తూ ఎంతో కష్టపడే ముఖ్యమంత్రి మన జన్మలో ఎప్పుడు చూడలేము. అలాంటి ముఖ్యమంత్రిని మన ఎమ్మెల్యే గారు పేద ప్రజల కోసం కష్టపడే ఎమ్మెల్యే గారిని అందరూ కష్టపడి గూడూరు నియోజకవర్గం తరఫున అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు 3-4 రోజులు ఉండి అన్ని చూసుకొని జాగ్రత్తగా కష్టపడి బాబు గారితో తోడుగా ఉండి అన్ని పనులు చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా వెంకటేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో మా మండల నాయకులంతా కలిసి సీఎం సహాయ నిధికి 2,70,000 రూపాయలు ఇవ్వడం, అలాగే ఒక 50,000 సర్పంచ్ వెంకటేశ్వర నాయుడు గారు ఇవ్వడం, అంటే 3,20,000 గూడూరు మండలం నుంచి మొత్తం ఈరోజు వరద బాధిత సహాయార్థం మా నాయకులు అలాగే మా కార్యకర్తలందరూ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు మండల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే టోటల్ మొత్తం మీద 38 లక్షల రూపాయలు గూడూరు నుంచి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్కి బాబు గారి చేతిలో ఇవ్వాలని చెప్పి బయలుదేరుతున్నాను. అట్లాగే ఈరోజు దుప్పట్లు కూడా ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నాయి, పోతా ఉన్నాయి. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ మొత్తం చిలకూరు మండలం దాదాపు 7 లక్షలు కలెక్ట్ చేశారు. అలాగే చిట్టమూరు మండలం పార్టీ క్యాట్ ఇచ్చింది చెప్తున్నాను. తర్వాత చిట్టమూరు 4 లక్షలు మండల నాయకులు ఇచ్చారు. అలాగే కోట 2,20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గూడూరు 3,20,000 రూపాయలు ఇచ్చారు. టోటల్ మా క్యాడర్ వరకే ఇచ్చినటువంటి డబ్బులు నేను చెప్తున్నాను. అట్లాగే మిగతాది స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చారు. అట్లాగే కొంతమంది లెమన్ మర్చెంట్స్ కానివ్వండి, అలాగే బాస్ హరిబాబు గారు కానివ్వండి, అందరూ టోటల్గా మీరారెడ్డి గారు కానివ్వండి, అలాగే ముఖ్యమాట రామ్మోహన్ రావు గారు దీనికి బీజం వేశారు. ఆయన ఫస్ట్ శ్రీకారం చుట్టారు. ఆయన హస్తవస్తి ఈరోజు దాదాపు 35 లక్షల రూపాయలు కలెక్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరూ చిల్లీస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర మహిళా మండలి వారు కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అక్కడ కూడా ఒక 33 మంది ఎమ్మెల్యేలని ఎంపిక చేసి 4 రోజుల పాటు అక్కడే ఉండి అక్కడ మొత్తం అవన్నీ కూడా చూడమని చెప్పి బాబు గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ సందర్భంగా నేను కూడా ఆ 33 మంది ఎమ్మెల్యేలు నేను కూడా ఒకరినైనందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఎందువల్లంటే నన్ను గుర్తించి అక్కడ ఈ ఒక పని అప్పచెప్పే బాధ్యత నాకు ఇచ్చినందుకు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మండల పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.